బీఆర్ఎస్ నేతలు అస్తిత్వం కోసమే విమర్శలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి పయ్యావుల. రాయలసీమకు నీళ్లిస్తే తప్పేంటని గతంలో కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఏ విధంగా ప్రాజెక్టులు అక్రమం అవుతాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు అవసరాన్ని బట్టి మాటలు మాట్లాడటమే తప్ప నిర్దిష్ట అభిప్రాయం లేదని ఫైర్ అయ్యారు. ఈ నెల 15 వరకు హంద్రీనీవా, హెచ్ఎల్సీ కాలువలకు నీరు విడుదలయ్యేలా చర్యలు చేపడతామని, కని వెని ఎరుగని రీతిలో నీటిపారుదల ప్రాజెక్టులు పనులు జరుగుతాయని చెప్తున్నారు పయ్యావుల కేశవ్. అతనితో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హెచ్ఎల్సీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కాలువ మీద మంత్రి పయ్యావుల కేసుతో పాటు ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మంత్రి అడిగి తెలుసు. మంత్రి గారు చెప్పండి, ఈ ఎప్పటిలోగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది? పనులు రకంగా జరుగుతుంది. ఇంకొక వారం లోపల నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు మనం కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ వారం లోపలే కంప్లీట్ చేసుకుని రైతులకు సకాలంలోనే నీళ్ళు అందిస్తాం. ఎక్కడ కూడా జాప్యం జరగకుండా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. 85-90% అయిపోయినాయి. కాబట్టి ఈ వారం లోపల మొత్తం కంప్లీట్ అయిపోతాయి. బట్ కాకపోతే తుంగభద్ర డ్యామ్తో ఇవాళ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటాం. వాళ్ళు రిలీజ్ ఎప్పుడు పెడతారు, మన బార్డర్కి ఎప్పుడు నీళ్ళు అందిస్తారు అనేటువంటిది వర్కౌట్ చేసుకుని తదనుగుణంగానే బ్యాలెన్స్ వర్క్స్ డే అండ్ నైట్ జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని సకాలంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి అన్నింటినీ కూడా ఒక్క సీజన్లోనే మనం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. గతంలో చూసాం హెచ్ఎల్సీలో నీళ్లు ముందుకు పోలేని పడిపోయినటువంటి పరిస్థితి, అక్యుడేట్స్ కూడా బయటికి తినే పరిస్థితి. ఈ రోజు ఎట్లా ఉంది పరిస్థితి? ఈసారి అష్యూర్డ్ వాటర్ వచ్చే అవకాశం ఉంది? ఈసారి తక్కువ నీళ్ళు వచ్చినా కూడా పూర్తి నీళ్లను వినియోగించుకునే రకంగా కెపాసిటీని కెనాల్ క్రియేట్ చేసేసాం. చెడిపోయినటువంటి స్ట్రక్చర్లు అన్నీ దాదాపు రీప్లేస్ చేసాం. ఇంకా ఉన్నాయి కొన్ని మేజర్ యాక్విడక్ట్స్, ఒక 2 ఉన్నాయి. వాటిని ఎందుకనంటే సుదీర్ఘంగా ప్లాన్ చేసుకుని చేస్తే తప్ప చేయలేం కాబట్టి వాటిని టచ్ చేయలేదు. ఈసారి మిగిలిన పనులన్నింటినీ ఏవైతే ఉన్నాయో 35-36 crores పెట్టి కంప్లీట్ చేసేసాం ఒక్క సీజన్లోనే. ఇంకా రాబోయేటువంటి సీజన్ని దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 20-30 ఏళ్ళు దీని మీద ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఇప్పుడు హంద్రీనీవా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సీజన్కి నీళ్ళు ఇస్తామన్నారు. ఎంతవరకు పనులైనా ఎప్పటికి నీళ్ళు? హంద్రీనీవా వైడనింగ్ 95% కంప్లీట్ అయిపోయింది. 5% వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అదేంటంటే ఎక్కడైతే ఈ పాత స్ట్రక్చరు కొత్త కెనాల్ వైడనింగ్కి జాయిన్ చేయాలో అక్కడ లైనింగ్ కానీ రివిట్మెంట్ కానీ కాస్త పెండింగ్ ఉంది. ఇక దాన్ని కూడా మ్యాక్సిమం ఈ వారం లోపల కంప్లీట్ చేసుకుని 15th ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి 15th అక్కడ వాటర్ రిలీజ్ చేస్తాం. పైన డోను మన పతికొండ రిజర్వాయర్ ఇవన్నీ దాటుకొని వచ్చేటప్పటికి మనకు టైం దొరుకుతుంది. కాబట్టి ఆ 1 week లోపల ఇక్కడున్న వర్క్స్ని కూడా సేఫ్ స్టేజ్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక సీజన్లో నిజంగా ఇంత గొప్ప పనులు హిస్టరీలో ఎవరు కూడా చేయలేదు. వైడనింగ్ని ఇవాళ అద్భుతంగా చేసాం. సో ఆ వాటర్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. దాని మీద ఈసారి ఎన్ని మోటార్లు రన్ అయ్యే అవకాశం ఉన్నారు? ఆల్మోస్ట్ నేను అనుకోవడం అంటే ఒకేసారి కాలువని పెంచకూడదు కాబట్టి స్టెప్ బై స్టెప్ పెంచుతూ పోవడం జరుగుతుంది. 6తో స్టార్ట్ చేస్తాం. 6 తర్వాత 4తో స్టార్ట్ చేసి 6కి తీసుకెళ్ళి ఆ తర్వాత 8కి తీసుకెళ్దాం. ఆ తర్వాత ఇంజనీర్లతో డిస్కస్ చేస్తాం సేఫ్ స్టేజ్లో ఎట్లా ఇంకా ఎంత మేరకు పెంచవచ్చు, ఒకే సీజన్లో ఒకే టైంలో పెంచడమా స్లోగా పెంచడం అనేటువంటిది. కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ 95% మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని రోజులుగా ఏదైతే ఈ నీళ్ళు కృష్ణా వాటర్ కూడా దోచుకుపోతుంది. బట్ రాయలసీమ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ముచ్చిమరి నుంచి మళ్ళీ 12,000 క్యూసెక్లు తీసుకుపోతుంది. ప్రభుత్వమే నిన్న ఒక దీన్ని కూడా ప్రకటించి కూడా చూసాం మనం. ఇవాళ తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటువంటిది కాదు. తెలంగాణకి ఎక్కడా కూడా వాళ్ళ నీటిల విషయంలో మనం ఎక్కడ కూడా జోక్యం చేసుకోవడం లేదు. రాజకీయంగా వాళ్ళ అస్తిత్వం కోసం మాట్లాడుతున్నారు తప్ప గోదావరిలోకి సముద్రంలోకి పోయే నీళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాని ద్వారా ఇక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నాం తప్ప కేవలం బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడతాం. మరి అదే కేసీఆర్ వచ్చి ఇక్కడ మాట్లాడిపోయాడు కదా, రాయలసీమకు నీళ్ళు ఇస్తే తప్పేంది, ఎవడా మూర్ఖుడు అని తిట్టిపోయాడు కదా. ఇక్కడ పెట్టిన కోడికూర తినిపోయి రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పిపోయాడు కదా. అసెంబ్లీలోకి పోయి చెప్పొచ్చాడు కదా. జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకుని చెప్పాడు కదా. మరి ఆ రోజు మీకు సక్రమమైంది, ఈ రోజు ఎందుకు అక్రమ కట్టడాలు అనిపిస్తున్నాయి? కృష్ణా వాటర్ కూడా అన్యాయం జరుగుతుంది, దోచుకుంటాం. కృష్ణా వాటర్ గురించే చెప్పింది. కృష్ణా వాటర్ గురించి ఆయన ఇవన్నీ చెప్పింది. ఇవన్నింటినీ కేసీఆర్కి ఏంటంటే ఏ రోజు అవసరాన్ని బట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు లేవు. ఎందుకంటే మొత్తం మీద చూసుకుంటే మంత్రి ఈ
ఈ సీజన్లో 15కి దాదాపు అందరినివ్వ హెచ్ఎల్సీ 2 కాలువల నుంచి నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే పనులు 95% ఇప్పటికే హెచ్ఎల్సీ అందరినివ్వ అయిపోయినాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో కేవలం వాళ్ళ అస్తిత్వం కోసమే ఏదైతే ఈ కాలువ పనులు అదేవిధంగా నీటి సమస్యలు తలెత్తున్నారు తప్ప వాళ్ళకి దేని మీద కూడా ఒక చిత్తశుద్ధి లేదు. వాళ్ళ అస్తిత్వం కోసమే ఈ నీటి యొక్క సమస్యలు తెరపైకి తెస్తున్నారని కూడా టీడీపీ నేతలపైన ప్రధానంగా మంత్రి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎల్సీ కెనాల్ నుంచి.